Warm wishes to everybody after a very long gap. Whatever the reason, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుంటాం. సాధారణంగా మనం వింటున్న ఇప్పటికి కూడా ఎన్ని స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్లో మనకు యాంజియోగ్రామ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా మనము ఆల్ క్లాసెస్ ఆఫ్ పాపులేషన్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, ఇప్పటికి కూడా సడన్ డెత్ అనేది వింటూనే ఉన్నాం. కారణం మనలో ఇంకా ఒక చైతన్యం రాలేదు. పీపుల్ ఆర్ స్టిల్ అఫ్రైడ్ టు గో టు ద హాస్పిటల్స్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డెత్ ఉన్నప్పుడు, కార్డియాక్ డిజీజ్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఒక కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఇఫ్ యూ వాంట్ టు లివ్, ఓకే, అది లాస్ట్ నోట్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు లివ్, గో అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. వెళ్ళారు, చాలామంది వెళ్తారు. ఆ వెళ్ళిన వాళ్ళకి యాంజియోగ్రామ్ తర్వాత 2 ఆప్షన్స్ ఇస్తారు: యాంజియోప్లాస్టీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ, అదే కోరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, అదర్వైజ్ కాల్డ్ సిఏబిజి. ఈరోజు మనము ఒక విషయం తెలుసుకుంటాం: ఎవరికి స్టెంట్లు వేస్తారు, ఎవరికి బైపాస్ సర్జరీ అవసరం అనేది. సాధారణంగా ఇప్పుడు మనము ఒక గుండె చూసుకున్నాం అనుకోండి, గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. కుడివైపు 1, ఎడం వైపు 2. ఆ 2 రక్తనాళాల్లో ఒకవేళ ఒక రక్తనాళమే ఒక దగ్గర బ్లాక్ ఉంది అనుకోండి, ఐడియల్ ఈస్ టు డూ స్టెంటింగ్. స్టెంట్ అంటే ఏం లేదండి, దిస్ ప్రొసీజర్ ఈస్ డన్ బై అవర్ కార్డియాలజీ కొలీగ్స్. మేము హార్ట్కి ఆపరేషన్లు చేస్తాము, కార్డియాక్ సర్జన్స్. వాళ్ళు హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి మందులు ఇచ్చి స్టెంట్లు పెడతారు అనమాట ఆర్టరీస్కి. ఇప్పుడు 1 కంటే ఎక్కువ రక్తనాళ బ్లాక్ ఉందనుకోండి, అప్పుడు ఇట్స్ బెటర్ వీ హ్యావ్ టు థింక్ వెదర్ సర్జరీయా లేకపోతే స్టెంటా. ఒక జెన్యూన్ వన్ ఐడియల్ కార్డియాలజిస్ట్ అయితే, ఇఫ్ ద డిసీజ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ మోర్ దాన్ 1 వెసల్, వాళ్ళు వెంటనే ఆ పేషెంట్కి సర్జరీయే సజెస్ట్ చేస్తారు. అదే 3 రక్తనాళాల్లో బ్లాక్ ఉందని వచ్చిందనుకోండి, ఇక్కడ రక్తనాళం అనేది చాలా క్లారిటీగా తెలుసుకుని అందరూ వాల్వ్ బ్లాక్ అంటారు. వాల్వ్ బ్లాక్ కాదండి, గుండెకి సప్లై 3 రక్తనాళాన్ని రక్తనాళమనే అనాలి. ఆ నాళాలు బ్లాక్ అయినప్పుడే మనం బైపాస్ ఆపరేషన్ కానీ చేస్తాం, లేదంటే స్టెంట్ అయినా పెడతాం. ఒక 3 రక్తనాళాలు కానీ బ్లాక్ ఉన్నాయంటే తప్పకుండా ద బెస్ట్ సొల్యూషన్, గోల్డెన్ స్టాండర్డ్ సొల్యూషన్ ఫర్ దమ్ ఈస్ ఓపెన్ హార్ట్ సర్జరీలో బైపాస్ ఆపరేషన్. బైపాస్ ఆపరేషన్ చాలా చాలా రకాలుగా చేస్తాం మేము. వాళ్ళకి చేయాల్సింది బైపాస్ ఆపరేషన్ ఐడియల్ అన్నమాట. ఒక్కొక్కసారి ఒక వెజల్ బ్లాక్ ఉన్నా కూడా మనం బైపాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఒక డిసీజ్ అనేది ఒక దగ్గర కాకుండా ఆల్ అలాంగ్ ద వెసల్. సపోజ్ ఒక రోడ్డు తీసుకోండి మీరు, ట్రాఫిక్ బ్లాక్స్, ఒక సర్కిల్ దగ్గర బ్లాక్ ఉంటే దానికి బైపాస్ చేస్తారు, మన బైపాస్ చేస్తాం. అలా మల్టిపుల్ బ్లాక్స్ ఉందనుకోండి, స్టెంట్ పనికిరాదు, వాళ్ళకి కూడా బైపాస్ ఆపరేషనే అవసరం. ఒక 22 ఏళ్ల క్రితమో లేకపోతే 25 ఏళ్ల క్రితమో అసలు స్టెంట్ అనేది లేదండి. యాంజియోగ్రామ్ కార్డియాలజిస్ట్ చేసినాక ఒకవేళ బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బెలూన్ తోటి ఎక్స్పాండ్ చేసేవాళ్ళు. దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అనేవాళ్ళు. ఒకవేళ ఎక్స్పాండ్ చేయలేనప్పుడు దే యూస్ టు సెండ్ ఫర్ సర్జరీస్. అంటే ఒక వెజల్ బ్లాక్ ఉన్నా కూడా మా సీనియర్ సర్జన్స్, మా ఇంతకుముందు జనరేషన్ సర్జన్స్, దే యూస్ టు డూ బైపాస్ సర్జరీ ఓన్లీ. ఈ స్టెంట్ పెట్టినా కూడా, ఒకవేళ బైపాస్ సర్జరీ చేసినా కూడా, మందులు వాడకపోయినా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయలేదనుకోండి, మళ్ళీ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా ఒక స్టెంట్ పెడితే 5 నుంచి 10 సంవత్సరాలు, మ్యాక్సిమం 10 years వరకు దేర్ ఈస్ ఛాన్సెస్ ఫర్దర్ టు బి పేటెంట్, అంటే ఓపెన్గా ఉండటం. కొంతమందికి అంతకంటే తక్కువ సంవత్సరాలను బ్లాక్ అయిపోతుంటుంది. అదే ఒక బైపాస్ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ గుండె రోగం, రక్తనాళాల గుండె రోగం రావడానికి మినిమం 25 years చెప్తుంటాం. అంటే 25 years లోపల వాళ్ళు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే, మేము చెప్పినట్టు మందులు వాడితే, మేము చెప్పినట్టు డైట్ కంట్రోల్ చేసుకుంటే 25 ఏళ్ళ వరకు వాళ్ళకి మళ్ళీ కొర్నరీ ఆర్టరీస్ వల్ల ప్రాబ్లం రాదు. ఇది నేను ఒక చెప్తున్నా కాదండి, ప్రతి ఒక్క సర్జన్ వాళ్ళ సర్జరీస్ చేసినాక పేషెంట్స్ 25 years కాదు, ఒక్క పేషెంట్ అయితే మొన్న కలిశానండి, సర్జరీ ఏం చేయలేదు, బట్ ఆయన
ఒక 28 ఏళ్ల క్రితం చేయించుకున్నారు బైపాస్ ఆపరేషన్. ఇప్పటికి కూడా హీఈస్ ఫ్రీ ఆఫ్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బైపాస్ సర్జరీ. సో ఎవరికి స్టెంట్, ఎవరికి సర్జరీ మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ నాలెడ్జ్తో కూడా వెళ్ళారు అంటే అటు డాక్టర్కి ఈజీ అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు ఈజీ అవుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.